ముందుగా వెంకటరెడ్డి గారు మీతో ప్రారంభిస్తాను. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి జరిగిన తర్వాత, ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీలో అంటే వారి కుటుంబంలో వచ్చిన విభేదాలు కావచ్చు, గతం నుంచి కూడా కొన్ని విభేదాలు ఉన్న నేపథ్యంలో పార్టీ ఓటమి తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ గారి కుమార్తె కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. ఎలా చూడాలి సార్? అంటే ఇవన్నీ ముందు నుంచి ఉన్నాయి, కొంత అక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు కావచ్చు, అక్కడ జరిగిన పరిణామాలు అన్నీ చూస్తుంటే కొంత సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నాయి కదా. కొంత కుటుంబాల్లో విభేదాలు రావడం, ఆ తర్వాత పార్టీ ఓటమి పాలవడం, ఇవన్నీ చూస్తుంటే ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ఏబిఎన్ వీక్షకులకి, ప్యానెల్ వారందరికీ నమస్కారం. కరెక్ట్, ఎందుకంటే ఇదంతా కూడా ఫ్యామిలీ పాలిటిక్స్, ప్రాపర్టీ ఇష్యూస్, ప్రాపర్టీ షేర్స్ కానీ, లేకపోతే పాలిటిక్స్ లో వాళ్ళకున్న షేర్ కానీ, వాళ్ళకున్న బాధ్యతలు కానీ, లేకపోతే రేపొద్దున బాధ్యతలు దక్కలేదనే ఒక ఆలోచన కానీ, ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ లో వస్తూ ఉన్నాయి. బేసిక్ గా రీజనల్ పార్టీస్ లో ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇటు వైఎస్ఆర్సీపీలో జగన్ తో కానీ, జగన్ షర్మిల గురించి కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కవిత కేసీఆర్ గురించి కానీ, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత రోహిణి ఆచార్య గురించి కానీ, ఇవన్నీ కూడా సిమిలారిటీ అన్ని పార్టీస్ లో సిమిలారిటీస్ సేమ్ కనపడతా ఉన్నాయి. ఏ విధంగా అంటే, ఒకటి అంతకుముందు జగన్ విషయాలు తీసుకున్నా కూడా మరి సంవత్సరాలు కొద్దిగా వాళ్ళ పార్టీ ఇది రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ స్థాపించాక వాళ్ళిద్దరూ కలిసికట్టుగా పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ పోయారు. జగన్ గారు తర్వాత షర్మిల గారు. ఆయన కొన్ని కేసుల్లో ఇరుక్కున్న తర్వాత ఆయన జైల్లో ఉన్నాక కూడా షర్మిల గారు పార్టీని నెత్తిన పెట్టుకొని కష్టపడి తర్వాత ఆ ఏదైతే పాదయాత్ర కంటిన్యూషన్ ఉందో అంతా కంప్లీట్ చేసి దాన్ని ఒక ఏకతాటిపై తీసుకొచ్చి మరి ఆ పార్టీని సేవ్ చేసిన పరిస్థితి మనం చూసాం. తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆమెను పట్టించుకోకుండా, ఆమెకి పొలిటికల్ గా ఏది దక్కకుండా, పొలిటికల్ బాధ్యతలు ఇవ్వకుండా అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఆమెని పార్టీలోకి రాకుండా చేసిన పరిస్థితి వల్ల ఆ రోజు ఆమె డెఫినెట్ గా ఎవరైనా కూడా, ఎందుకంటే ఆమె ఇంట్లోనే కూర్చోలేదు కదా, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ కష్టపడి ఆమెను తీసుకొని ఆ పాదయాత్ర కంప్లీట్ చేసి పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ వచ్చింది. అలాంటిది ఆమెను పక్కన పెడితే డెఫినెట్ గా ఎవరైనా కూడా ఆ డిప్రెషన్ లోకి ఉంటారు. తర్వాత ఇంకా కొంచెం కసి పెరుగుతుంది వాటి మీద. ఎట్టి పరిస్థితుల్లో ఇది కావాలి, అది చేయాలి, నేను కూడా నాకు ఒక మంత్రి పదవి ఉండాల్సి ఉండే, నన్ను కూడా ఒక ఎంపీగా టికెట్ ఇచ్చుంటే ఎంపీగా నేను పోటీ చేసి పార్లమెంట్ లో అడుగుపెట్టేదాన్ని అనే ఒక ఆలోచన వాళ్ళలో కూడా వస్తుంది. దాంతో పాటుగా అది ఎప్పుడైతే ఇవ్వలేదో, దాంతో పాటుగా ప్రాపర్టీ ఇష్యూస్ కూడా, ప్రాపర్టీ షేర్స్ కూడా ఏవైతే సంపాదించి పెట్టారో వాటి మీద కూడా ఇష్యూస్ వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లీట్ గా అవేం చేసింది, ఎస్ మీరు అక్కడ నాకు టికెట్ ఇవ్వకపోయినా, ఆ ఇష్యూస్ బాధ్యతలు ఇవ్వకపోయినా డెఫినెట్ గా నేను ఒక పార్టీని స్థాపించి నేను నా గురించి ఏంటో, నేను నా సత్తా ఏంటో చూపిస్తా అని చెప్పి తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారు. తర్వాత పాదయాత్ర, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోవటం, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో జగన్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది అందరూ చూసాం. ఇదంతా కూడా ఏంటంటే, ఒకటి ప్రాపర్టీ షేర్స్, రెండు సంపాదించిందంతా కూడా ప్రాపర్టీ షేర్స్, రెండు పొలిటికల్ మోటివ్స్. ఈ రెండు విషయాలలో ఫ్యామిలీలో గొడవలు వస్తా ఉన్నాయి. అదే మోస్ట్లీ రీజనల్ పాలిటిక్స్ లో ఎక్కువగా కనపడతా ఉంది. ఇప్పుడు రెండవది తీసుకుంటే ఈవెన్ కవిత కేటీఆర్ హరీష్ రావు, ఈ కేసీఆర్ గారు పక్కన పెట్టినా కూడా, ఎందుకంటే కవిత గారికి ఎంపీ అయింది, ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు, కానీ ఆమె ఒక మోటివ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఐ వాంటెడ్ టు బికమ్ ఏ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ తెలంగాణ అని చెప్పి ఒక కోరిక ఉండే అనుకుంటే. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆమె చెప్పారు. దానికి అడ్డుపడేది ఎవరు? హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు అడ్డుపడుతున్నారు, నన్ను కానివ్వట్లేదు, నన్ను పైకి రానివ్వట్లేదు ఆలోచనతోటి ఆమె కూడా సేమ్ అదే పరిస్థితుల్లో మరి
వాళ్ళ మీద ఎలిగేషన్ చేయటం, వాటి మీద వీళ్ళ మీద కౌంటర్లు వేయటం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా మనం చూసాం. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసాం. ప్రెస్ మీట్లు పెట్టడం టోటల్ గా. సో ఎండ్ ఆఫ్ ద డే ఆమెని బయటికి పంపించేశారు. సో ఇప్పుడు ఆమె సోల్ గా అంటే ఏంటి, నేను ఒక పార్టీ పెడతా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ప్యారలల్ గా బీఆర్ఎస్ పార్టీకి ప్యారలల్ గా ఇంకో పార్టీ డెఫినెట్ గా పెడతాను, దాంట్లోనే ముఖ్యమంత్రి అవడమో లేక మంత్రి అవటమా ఇంకోట అని కనపడతాము. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారు సంపాదించిన, హరీష్ రావు గారు సంపాదించిన, కేసీఆర్ గారు సంపాదించిన ఆస్తుల్లో నాకు కూడా వాటా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఆ వాటా నాకు కూడా ఇవ్వాలన్న ఆలోచనతోటే, ఆ రెండు మోటివ్స్ తోటి మరి ఫ్యామిలీ పాలిటిక్స్ లో గొడవలు వస్తా ఉన్నాయి, దూరం వెళ్ళిపోతా ఉన్నారు, బయటికి పోతా ఉన్నారు. ఫ్యామిలీ నుంచే బయటికి పోయిన సంగతి మనం చూస్తా ఉన్నాం. సో ఈ అటు జగన్ విషయంలో కానీ, ఇటు కేసీఆర్ విషయంలో కవిత గురించి కానీ, ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈవెన్ ఎవరి రోహిణి ఆచార్యని ఎందుకు పట్టించుకోవట్లేదంటే, తేజస్వి యాదవ్ వాళ్ళ అనుచరులు ఒక ఇద్దరు, ఆమె వాళ్ళ ఫాదర్ కి ఒక కిడ్నీ పోయినా, కిడ్నీ ఇచ్చినా కూడా ఆ బ్యాడ్ కిడ్నీ ఇచ్చి అని చెప్పి ట్రోల్ చేయటం, తర్వాత డైరెక్ట్ గా మాట్లాడటం, తర్వాత ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవటం. సో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు కూడా తేజస్వి యాదవ్ వాళ్ళ బ్రదర్ కూడా, తేజ్ ప్రతాప్ కూడా ఆయన బయటకు వచ్చి ఇంకొక పార్టీ స్థాపించి మనని పోటీ చేశాడు, ఆయన ఓడిపోయిన సంగతి మనకు తెలుసు. సో ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా ప్రాపర్టీ ఇష్యూస్, సంపాదించింది పంచుకోవడంలో, రెండవది పొలిటికల్ ఇష్యూస్. సరే, ఏదైనా రకరకాల కారణాలు, వారి కుటుంబంలో ఉన్న విభేదాలు, మీరు అన్నట్టుగా రకరకాల కారణాలతోని వాళ్ళ బయటకు వచ్చారు, ఈ ప్రకటన కూడా చేశారు. యా.